2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది. ఇది పూర్తిగా ఆగిపోయిందా? కేవలం విరామం మాత్రమేనా? అది తేలడానికి కొంత సమయం పట్టొచ్చు. సుదీర్ఘమైనటువంటి చర్చలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో, అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్తో మాట్లాడిన తర్వాత యుద్ధ విరమణ జరుగుతోంది అనేటువంటి ప్రకటన సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. కాసేపట్లోనే భారత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి విషయం కూడా క్లారిటీ ఇచ్చింది. 2 గంటలుగా భారతదేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటి సారాంశం బయటికి వచ్చే లోపే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ బయటకు వచ్చింది. దీంతో మొత్తంగా యుద్ధం ఆగిపోయింది అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. ఇది ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు డీఎస్కలేట్ క్లెయిమ్స్. డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసినటువంటి ట్వీట్ని క్లెయిమ్ చేస్తూ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇక మీదట ఏమీ ఉండకపోవచ్చు, యుద్ధం ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ హిజ్ పోస్ట్. ఇది సోషల్ మీడియా ట్రూత్, అంటే మనం అంతా ఎక్స్ చూస్తూ ఉంటాం, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ట్రూత్ వాడుతూ ఉంటాం. ట్రూత్లో చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. అంటే తక్షణం యుద్ధాన్ని ఆపేయడానికి, కాల్పుల విరమణ అనే దాన్ని 2 దేశాలు అంగీకరించాయనేటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగానే విరమణ జరుగుతున్నటువంటి సంకేతాలు. ఒకవేళ యుద్ధ విరమణ అనేది జరిగితే కనుక నేరుగా భారత ప్రభుత్వ పక్షాన ఎవరో ఒకరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సి ఉంటుంది. భారత ప్రధానమంత్రి కానీ, లేదా విదేశాంగ శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ 2 గంటల సేపు ప్రధానమంత్రితో భేటీ తర్వాత వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, ఇకపైన భారతదేశంలో ఎటువంటి ఉగ్రవాద చర్య జరిగినా కానీ దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామంటూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. అదే విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే 2 గంటల సేపు చర్చలు జరగడం అనేది బహుశా రాత్రి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీడియేషన్స్ సారాంశాన్ని కూడా విశ్లేషించి ఉండొచ్చు. కానీ నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగినటువంటి యుద్ధ తంత్రాన్ని కూడా ఒకసారి పరిశీలించి చూస్తే, పాకిస్తాన్ నిర్విరామంగా డ్రోన్లతో ప్రయోగం చేసింది, క్షిపణుల్ని ప్రయోగించింది. మరీ ముఖ్యంగా హతాఫ్ క్షిపణుల్ని జనావాసాల మీద వేయడాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కానీ అగ్రరాజ్యం ఒక బలమైనటువంటి దేశంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం బహుశా భారత ప్రభుత్వం చేసి ఉండొచ్చు. ఆ విధంగా చూస్తే ఇది కేవలం విరామమే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశంతో పాకిస్తాన్ ఇప్పటివరకు నేరుగా యుద్ధం చేయలేదు, ఉగ్రవాదులు మాత్రమే యుద్ధం చేశారు. 2 రోజులుగా జరుగుతున్నటువంటి కాల్పుల్లో నిర్విరామమైనటువంటి కాల్పులు జరుగుతుంది కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచే ఈ ఫైరింగ్ జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఉదయం పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక 5 అధికారి, ఒక 5గురు ప్రజలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసెస్ వేటిని కూడా భారత ప్రభుత్వం అంత చిన్నగా చూడడానికి అవకాశం లేదు. అయితే ఇది ఒక అరుదైనటువంటి సందర్భం. కేవలం అగ్రరాజ్యానికి ఇచ్చినటువంటి మాట, ఒత్తిడిని పరిగణలోకి తీసుకోవడం మాత్రమే. అందుకే దీన్ని విరామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 1971లో జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్కి అండగా యూకే, అమెరికా ఇలాంటి దేశాలన్నీ నిలబడినా కానీ ఎదురు నిలబడి భారతదేశం పోరాటం చేసింది. భారతదేశంతో పాటు రష్యా నిలబడింది, అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ నిలబడింది. కాబట్టి ఇప్పుడు అటువంటి అవాంతరాలు ఏవీ లేవు. దౌత్యపరమైనటువంటి అంశాలు అన్నింటిలో కూడా ఒక స్పష్టత ఉంది. మరీ ముఖ్యంగా IMF ఈ దశలో $1 బిలియన్ పాకిస్తాన్కి అప్పు ఇవ్వడం అనేది యుద్ధాన్ని ప్రోత్సహించడమే అనేటువంటి అభిప్రాయంతో భారతదేశం ఉన్న సందర్భంలో యుద్ధ విరమణ సాధ్యమయ్యేటువంటి అంశమా కాదా? ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చేతుల్లో, లేదా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల చేతుల్లో ఉండేటువంటి అంశం. ఒక్క తోటా పేలినా కానీ యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. ఇది కేవలం విరామంగా పరిగణించడానికి మాత్రం ఆస్కారం ఉన్నటువంటి అంశం. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగినటువంటి యుద్ధ విరమణ ఒప్పందాన్ని కూడా ఒకసారి మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా యుద్ధ విరమణ జరుగుతుందన్నారు. కానీ మరుసటి రోజే ఉక్రెయిన్ 150 డ్రోన్లతో ఫైట్ చేసినటువంటి పరిస్థితి, దాని కౌంటర్ అటాక్ రష్యా నుంచి ఎదురైనటువంటి సందర్భం చాలా క్లియర్గా మనం చూసాం. కాబట్టి పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇది విరామం అవుతుందా, పూర్తి విరమణ అవుతుంది అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. మరీ ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం లేనటువంటి పాకిస్తాన్ని నమ్మడానికి ఎంతవరకు ఆస్కారం ఉందనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. నష్టం విషయంలో, యుద్ధ నష్టం విషయంలో మాత్రం భారతదేశం కంటే పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనీసం
పెట్రోల్ పోసుకోవడానికి కూడా, ట్యాంకుల్లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా ప్రస్తుతం అక్కడ నిధుల కొరత ఏర్పడి ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మాట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉదయం చేసినటువంటి హడావుడి న్యూక్లియర్ వారికి సిద్ధమవుతున్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ రాత్రి నుంచి మీడియేషన్ జరిగి ఉంటే పాకిస్తాన్తో ఇలాంటి సంకేతాలు ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఈ అంశాలన్నిటిపైన ఒక విశ్లేషణాత్మకమైనటువంటి చర్చ ప్రధాని ఆధ్వర్యంలో భారత బృందం నిర్వహించింది. వాటికి కన్క్లూజన్గానే ఒక నిర్ణయం తీసుకుంది. ఇక పైన ఎలాంటి దాడి జరిగినా దాన్ని ఉగ్రచర్యగా పరిగణిస్తాం, యుద్ధ చర్యగా పరిగణిస్తాం. యుద్ధ చర్య అంటే యుద్ధం మొదలైనట్టుగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ని ఆమోదించడానికి కానీ, ఈ కండిషన్ని అమలు చేసేటువంటి సత్తా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉందా, లేదా మిలిటరీ నాయకత్వానికి ఉందా అనే అంశానికి కాలం సమాధానం చెప్పాలి. ఒకవేళ యుద్ధ చర్యగా కనుక పరిగణించేటువంటి సందర్భంలో ఎటువంటి దాడులు జరిగినా కానీ ఈసారి భారతదేశం ఇచ్చేటువంటి రిటాలియేషన్ ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా యుద్ధ విరమణ భారతదేశం చేసినా కానీ అంతర్గతంగా రాజుకున్నటువంటి సమస్యలపైన పాకిస్తాన్ ఇంకా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ 2వ తేదీ డెడ్ లైన్ పెట్టి స్వతంత్ర బలూచిస్తాన్ దిశగా అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. అవి హింసాత్మకంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఏ విధంగా సమన్వయం చేసుకోగలుగుతుంది, భారతదేశానికి లేదా అమెరికాకి ఇచ్చినటువంటి మాటని పాకిస్తాన్ ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతుంది అనేది చూడాలి. ఇది వీకెండ్ ఆఫర్ లాంటి అంశంగా కనిపిస్తుంది. ఆదివారం కాల్పుల విరమణలాగా కనిపిస్తుంది. ఒకవేళ ఉద్రిక్త చర్యలకి కనుక పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలకి కనుక మరొకసారి దిగితే ఖచ్చితంగా భారతదేశం వేసేటువంటి ఈసారి అస్త్రాలు, ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన యుద్ధం అంతా కూడా డిఫెన్స్ మోడ్లో జరిగింది. భారతదేశం ఎక్కడ కూడా నేరుగా యుద్ధం చేయలేదు. వచ్చిన క్షిపణుల్ని ధ్వంసం చేసింది. ఎక్కడి నుంచి అయితే క్షిపణులు వస్తున్నాయో ఆ వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఉగ్రవాద శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటినీ ధ్వంసం చేసింది. ఉగ్రవాదులకు వెళ్ళేటువంటి రవాణా రాకపోకల సౌకర్యాలు ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. సో అక్కడ వరకే భారతదేశం పరిమితమైంది. కానీ యుద్ధ చర్యకి గనక దిగేటువంటి సందర్భాలు ఉంటే ఈసారి నేరుగా భారతదేశం యుద్ధాన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి సాంకేతికంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు కేవలం పీస్ వాంటెడ్ కంట్రీగా భారతదేశం దీన్ని కన్సిడర్ చేసిందని చెప్పని మనం భావించవచ్చు. భారతదేశానికి ఉన్నటువంటి ఫిలాసఫీ పరంగా చూస్తే కూడా శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించేటువంటి సంకల్పంతో నడిచేటువంటి దేశం కాబట్టి అమెరికా అభ్యర్థనని మన్నించింది. దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పాకిస్తాన్ పైన ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి విరమణ, కానీ అప్రమత్తత విషయంలో మాత్రం ఈ 2 రోజులు ఉన్నటువంటి అప్రమత్తత కంటే కూడా మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిహద్దుల్లో గస్తీ, సరిహద్దులపైన నిఘా, అలానే అస్త్ర సన్నద్ధత కూడా ఖచ్చితంగా భారతదేశంలో యథావిధిగా కొనసాగేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.